దోచుకోవడానికి దాచుకోవడానికే గత పాలకులు అధికారాన్ని వాడుకున్నారు అని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు. జగన్ పాలనలో ఏపీ నష్టపోయింది. దాని ఫలితమే ఈ 11 సీట్లు. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి. ప్రవర్తిస్తే బాగుంటది. చట్టానికి అతీతం మీరు కాదు. అప్పుడు మిమ్మల్ని కాపాడిన మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మీకు సంబంధించిన డిప్యూటీ సీఎంలు కానీ వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు అధికారంలో. కాబట్టి ఎవ్వరు మీరు కాపాడరు. కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరు చేసే సంఘ వ్యతిరేక చర్యలను ఆపుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏమాత్రం మీ లైన్ క్రాస్ చేసి ఏదన్నా దాడులు కానీ, వేరే ఇళ్లలోకి పోయి దొమ్మీలు చేయడం కానీ, లేకపోతే గాంజా సేవించడాలు కానీ, ఆడపిల్లల జోలికి పోవడం కానీ, యువకుల జోలికి పోవడం కానీ చేస్తే మాత్రం మళ్ళీ మీ మీద మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు వచ్చి బాధపడినా ఏడ్చినా కూడా పెద్దగా ఫలితం ఉండదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. తెచ్చుకొని సరైన విధంగా మేము దీని మీద యుద్ధం చేయాల్సింది ఉంది. అది తొందరలో స్టార్ట్ అవుతుంది. కానీ అది గవర్నమెంట్ సెటిల్మెంట్లో ఉంది. డెఫినెట్గా దీనికోసం ప్రత్యేకంగా అధికారులను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉంది, దీన్ని చేయాలంటే ఒక స్పెషల్ ఫోర్స్ తీసుకొని రావాలా. దానికోసం మేము అంత ప్రయత్నిస్తున్నాము. డెఫినెట్గా దాన్ని ఇక్కడ తీసుకురావడము, ఒక ప్రత్యేక అధికారి కంట్రోల్లో పెట్టడము, పికెట్లే కాదు తాగిన వాళ్ళని వీధులంట పరిగెత్తించి కొట్టి మరీ ఎత్తుకొని పోతారు పోలీసు వాళ్ళు. అందులో మీరేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కడప నియోజకవర్గంలో సామాన్య పౌరులు డెఫినెట్గా దీని మీద ఒక మంచి సత్ఫలితాన్ని సాధిస్తామని తెలియజేసుకుంటున్నాను. దీనికోసం సపరేట్గా ఒక ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేసుకొని ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు దిశ ఎలా పెట్టారో అలానే ఈ గాంజా కంట్రోల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని, టీంని మనం తయారు చేసుకోవాల్సి ఉంది. దానికి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ కావాలా. ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడున్న వాళ్ళు పోలీస్ అధికారులు కూడా ఈ గాంజా ఇంతలాగా పెరగడానికి కారణం ముఖ్యంగా వాళ్లే. కాబట్టి ఇలాంటి వాళ్ళనందరినీ ప్రక్షాళన చేసుకొని మనం కంప్లీట్గా కంట్రోల్ చేసుకొని దీని మీద ఈ మహమ్మారి మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తాము. మీరే చూస్తారు రాబో కాలంలో దీంట్లో సక్సెస్ అవడం కూడా జరుగుతుంది. ఏరేస్తాం ఇట్లాంటి వాళ్ళను. నిన్న చూసారా, మంత్రుల కమిటీ లోకేష్ గారి నేతృత్వంలో కమిటీ మీటింగ్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేయడం జరుగుతుందని చెప్పినారు. ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైతే ఇక్కడ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి 3 నెలల లోపల కడప నగరంలో గాంజా ఫ్రీ నగరంగా తయారవుతుంది. ఇది మీరే రిజల్ట్స్ చూస్తారు. కబ్జాలు లేని నగరంగా తయారవుతుందనే దానికి మేము రిజల్ట్స్ చూపించాం. మీరు దయచేసి పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకున్న చోట బోర్డులు పెట్టామో ఈ బోర్డులన్నీ కూడా ప్రజలకు చూపించాలని చెప్పి, ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉండా. ఎవిడెన్స్ లేని నేరాలు చాలా ఉంటాయి. ఇంత ఓపెన్ ఎవిడెన్స్ వచ్చేసి మనిషిని కొట్టి ఆ యొక్క పెద్ద ఆయన్ని మళ్ళీ బయటకు వచ్చినాక ఈయన వెళ్ళిపోయినాక కొట్టినారు. ఆయన తలాగిలా మొత్తం పగిలింది. ఇంకా స్టిల్ చెప్తాడు 4 సార్లు గెలిచినాడంట, పిన్నెల్లి అమాయకుడంట, శుద్ధపూస అంట. ఈ శుద్ధపూసను చూడడానికి ఈ పెద్ద శుద్ధపూస పోయింది అక్కడికి. అది మనము గమనించాలా. మీరు కూడా ఇలాంటి వాస్తవాలని ఆయన వైపు నుంచి ప్రచురించడం చేయకుండా ప్రజల వైపు నుంచి ప్రచురించడం చేస్తే మంచిగా ఉంటుంది. ఏ సమస్యలు కార్పొరేషన్ కమిషనర్ వారి దృష్టికి తీసుకుపోవాలనే దాని మీద మేము కూడా పర్సనల్గా కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో దండు ప్రాంతంలో శ్మశానము, అలాగనే వైఎస్ఆర్ కాలనీలో 18 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మా క్యాంపెయినింగ్లో వాళ్ళకి శ్మశానం కావాలని వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. దాని మీద కూడా అక్కడ కూడా శ్మశానం గురించి మాట్లాడడం జరిగింది. అలాగనే నకాష్లో బరియల్ గ్రౌండ్ కంప్లీట్గా తవ్వితే నీళ్ళు వస్తున్నాయి. అది సమస్య ఎన్నో రోజుల నుంచి, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంది. దాన్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు 34-35 డివిజన్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా ముందుకు పోవాలా, తదనుగుణంగా చేయాలని చెప్పారు. అలాగనే 34-35 డివిజన్లో ధోబీఘాటు అల్లరిమూకలు వచ్చి పగలగొట్టడము, అక్కడ ధోబీఘాటు యూజ్ చేసుకుంటే
గాంజా సేవించే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాంతంలో వీళ్ళు మూమెంట్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఆ ప్రాంతంలో తిరగడం అవ్వదు అని చెప్పేసి మనం ఏదన్నా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. ఇది అక్కడ ఉన్న స్థానికులు మాతో చెప్పడం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగనే మిగతా రోడ్లు, కాలువలు, లైట్ల విషయంలో కూడా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పినాము. అవి కూడా మిగతా